సిగ్గు లేకుండా జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ఆనాడు ఒక వెనుకబడిన సామాజిక వర్గం ఎస్సీ సామాజిక వర్గం చెందిన బట్టి విక్రమార్క గారు సిఎల్పి లీడర్గా ఉంటే 6 నెలలు ఓర్చుకోలేకపోయారు మీరు. దళిత ముఖ్యమంత్రిని చేస్తారని వాగ్దానం మీరు ఇచ్చి ప్రతిపక్ష పార్టీగా మేము దళితుడిని అపోజిషన్ లీడర్ చేస్తే ఆయన చూసి తట్టుకోలేకపోయారు మీరు. అపోజిషన్ లీడర్ దిగిపోయేదాకా మీ కడుపులో ఇదైపోయి కుట్టి కుళ్ళు అటు బయటపడింది. మీకు ఎక్కడిది, మీకు ఆ మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది కేటీఆర్ గారు? ఇంకా రెండో విషయం, ఎమ్మెల్యేలందరూ రాజీనామా చేయండి. రాహుల్ గాంధీ గారు దమ్ముంటే రాజీనామా చేయాలంట. మీరు సిగ్గు లేకుండా ఓట్ల చోరీకి పాల్పడుతున్నా అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా దేశవ్యాప్తంగా యువతని మేల్కొల్పుతున్నాడు. 2000 సంవత్సరం తర్వాత పుట్టిన యువకులు ఎవరికి గత చరిత్ర తెలియకుండా స్వాతంత్రోద్యమ పోరాటం తెలియకుండా స్వాతంత్రోద్యమ గొప్పతనం తెలియకుండా భారతీయ జనతా పార్టీ యువతని దేశ ప్రజలని తప్పుదోవ పట్టిస్తూ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తూ ఎలక్షన్ కమిషన్ని చేతిలో పెట్టుకొని ఎన్నికలని అవహేళన చేస్తుంటే దానికి మీరు మద్దతుగా మాట్లాడుతున్నారంటే కేటీఆర్ గారు మీరు చదువుకున్న సంస్కారం ఉన్న వ్యక్తిలాగా ఉన్నారా? ఈ ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారు. మీరు ఎమ్మెల్యేల చోరీ అని అంటున్నారు. ఈరోజు మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలే మీరు ఏ విధంగా అయితే కంప్లైంట్ ఇచ్చారో స్పీకర్ గారికి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి మేము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నాము అని వాళ్ళు చెప్తుంటే మేము చోరీ చేసేది ఏంది, దొంగతనం చేసేది, వాళ్ళని గల్లబట్టి లాక్కొచ్చేది ఏముంది? నీ లెక్క మేము బెదిరించామా? నువ్వు గతంలో మీ నాయన నువ్వు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలని సంతలో పశువులు కొన్నారు. ఇదంతా ఆ రోజు కథనాలు ఉన్నాయి. అప్పుడు మా ఎమ్మెల్యే కూడా, మా కూకుట్పల్లి ఎమ్మెల్యే కూడా సంతలో పశువులు కొన్నారు మీరు కోట్ల రూపాయలు పెట్టి. కానీ మేము అట్ట ఏం చేయాల. ఈ ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సామాన్యుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి అద్భుతంగా జరుగుతున్న నమ్మకంతో వాళ్ళు మాకు మద్దతుగా వచ్చారు తప్ప కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే చాలా స్పష్టంగా మేము కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాలేదని చెప్తున్నారు.